హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో ఫ్రైడే సాయంత్రం తీసిన వీడియో అండి. ఈరోజు సాయంత్రం గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళేలోపు నేను ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటాను, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసి ఎలా ఉంచుతాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. మనం గుడికే కాదండి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంట్లో పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్నీ చేసి పెట్టే మనం బయటికి వెళ్ళాలి. లేదనుకోండి, మనం బయటికి వెళ్ళినా సరే మనకు మనశ్శాంతి ఉండదు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అన్నీ గ్యాస్ గట్టు మీద పెడతానండి. అరమార్లో తీసుకొని పెట్టుకొని తినాలంటే కష్టంగా ఉండేది కదా. అన్నీ ఒక చోట ఉంటేలన్నీ ఇదిగోండి ఇక్కడ ఈ గ్యాస్ బండి మీద పెట్టేస్తాను. డైనింగ్ టేబుల్ లేదు, ఇంకా గ్యాస్ గట్టు కూడా చాలా చిన్నది, ఇంకా అందుకని కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఇంకొక మంచి అలవాటు ఏంటో తెలుసా? మనం అరమారలో అలాగనే ఉంచి అన్నం పెట్టుకోవటం, కూర వేసుకోవటం చేసామనుకోండి, అవన్నీ అరమారలో పడేసి పేపర్లన్నీ నల్లంగా అయిపోతాయి. అరమారలో నుంచి పేపర్లు తీసి మార్చుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది కదండి. అలా కాకుండా మనకు కావలసినవన్నీ ఒక చోట పెట్టుకొని ఇలా వాడుకొని తర్వాత మన పని అయిన తర్వాత అరమారలో సర్దేసుకోవాలి. గ్యాస్ గట్ట అంటే మనం ప్రతిరోజు క్లీన్ చేస్తాం కదండి. రోజు పొయ్యి అనేది మనం వంట చేస్తాం. వంట పని అయిపోయిన తర్వాత డైలీ క్లీన్ చేసుకోవాల్సిందే. అలమార్లు క్లీన్ చేసుకోవడం కంటే ఇక్కడ పొయ్యి దగ్గర క్లీన్ చేసుకోవడం చాలా తేలిక. ఇంక ఇదిగోండి అన్నం మిగిలితే అన్నం తీసి ఒక గిన్నెలో పెట్టేశాను, కూర ఒక గిన్నెలో పెట్టేశాను. ఇంక ఇక్కడ అవసరం లేని అన్నీ అరమార్లో సర్దేశాను. కడగాల్సిన అంట్లేమో టబ్లో పడేశానండి. ఇంకా మధ్యాహ్నం అక్క వాళ్ళకి భోజనం చేశానని చెప్పాను కదండి, చిప్స్ వేయించాను. ఇంకా ఆయిల్ కూడా ఇదిగోండి ఆయిల్ క్యాన్లోకి వంచేసాను. ఇంట్లో పెరుగు సరిపోదేమోనని పెరుగు ప్యాకెట్ తెప్పించాను. వాళ్ళకి గేదె పాలు దొరకవంటండి. తెనాలి కొంచెం టౌన్ కదా, గేదె పాలు దొరకవంట, ప్యాకెట్ పాలు వాడుకుంటారంట. అందుకని గేదె పాలకి ఉన్న పెరుగేమో వాళ్ళకి వేసి ప్యాకెట్ పెరుగు మేము వేసుకున్నాం. మాకంటే ఇంకా రోజు గేదె పాలే కదండి, ఎప్పుడో ఒక రోజే కదా ప్యాకెట్ పాలు. అందుకని ఈ ప్యాకెట్ పెరుగు మేము వేసుకొని ఇంకా ఇంట్లో వాడుకునే పెరుగు అక్క వాళ్ళకి వేసాము. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా లంచ్ బాక్సులు కూడా వచ్చినాయి కదా, ఇంకా అంట్లనే కడిగేసేయాలి. అంట్లు మొత్తం బయటేసి కొన్ని నీళ్లు చల్లి ఉంచామనుకోండి అంట్లు నానిపోతాయి. మా వాడు ఒక్కో రోజు స్నాక్స్ తినకుండా తీసుకొస్తున్నాడు. అంట్లు కడుగుదామని బయట వేస్తున్నా కదండి, అంట్లు కడిగేటప్పుడు ఓపెన్ చేస్తే స్నాక్స్ కొన్ని ఉంటున్నాయి. అందుకని ఇప్పుడు టబ్లో వేసేటప్పుడే తీసి చూస్తున్నా. ఈరోజైతే స్నాక్స్ ఏమి వెనక తీసుకురాలేదు, మొత్తం తినేశాడు. కర్చీఫ్ పంపిస్తాను కదండి, కర్చీఫ్ అయితే రోజు ఉతికేస్తాను. క్యారేజీ బ్యాగ్ అయితే మాత్రం సండే రోజు ఉతికేస్తానండి. రోజు ఎక్కడ ఉతుకుతాం? ఇప్పుడు ఉతికామనుకోండి రేపు పొద్దుటికి ఆరదు. అందుకని వారానికి ఒక్కరోజే ఉతికేస్తాను. గ్యాస్ పై మీద ఉన్న మెతుకులు అన్నీ ఇంక ఇదిగోండి ఇదిలిస్తున్నాను. ఒక క్లాత్ తీసుకొని ఉదయం పూట వాటర్ పెట్టి తుడిచి క్లీన్ చేస్తాం కదండి, ఇంకా మధ్యాహ్నం కూడా మనం అన్నం తింటాం కదా, ఆ మెతుకులు అవన్నీ పడతా ఉంటాయి. ఇంకా అవన్నీ ఇల్లు ఊడబోయే ముందు మొత్తం నీట్గా ఇదిలిచ్చేస్తాను. ఇవన్నీ ఇంక ఇదిలిచ్చేసిన తర్వాత ఇల్లు ఊడుస్తాను. పర్ఫెక్ట్గా పనులు చేసుకుంటే సాయంత్రం కూడా చాలా పనులు ఉంటాయండి. సాయంత్రం కూడా 7-7:30 దాకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. మనం చెయ్యాలే కానీ పనులకేం కొదవండి, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ గ్యాస్ కట్టు మొత్తం దులిపేశాను కదా, ఇంక ఇప్పుడు ఇదిగోండి చీపురు తీసుకొని ఇల్లు మొత్తం ఊడ్చేసేయాలి. ఉదయం ఇల్లు ఊడ్చేటప్పుడైతే ఇంట్లో తలుపులు, కిటికీలు, బెడ్షీట్లు అన్నీ దులిపేసి ఇల్లు ఊడుస్తాను. సాయంత్రం పూట అయితే ఇంకా ఆ పని మాత్రం ఉండదులేండి. సాయంత్రం పూట ఓన్లీ కింద బండ్ల వడికే ఊడుస్తాను. బండ్ల వాటికి మనకు కనిపించే ప్లేస్ వాటికే ఊడుస్తానండి. ఇంకా వాటి కింద వీటి కింద పొద్దున పూట అయితే ఏమన్నా అడ్డం ఉన్నా అవన్నీ తీసి నీట్గా ఊడుస్తాం కదా. ఇంకా సాయంత్రం పూట అయితే ఇంకా అవన్నీ తీసి ఊడవటాలు అలా ఏం ఉండదులేండి. మామూలుగా ఇంకా ఊడ్చేస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ తిని అవన్నీ కింద పడేస్తూ ఉంటారు కదండి. మళ్ళీ రేపొద్దున మనం ఇల్లు ఊడ్చేదాకా ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఏదో ఒక స్నాక్స్ పడి కాళ్ళకు అంటుకుంటూ ఉంటాయి. అందుకని పిల్లల స్నాక్స్ తిన్న తర్వాత నీట్గా ఇలా ఊడ్చుకున్నామంటే ఇంకా రేపు ఉదయం మనం ఇల్లు ఊడబోయేదాకా ఇల్లు అనేది నీట్గా శుభ్రంగా ఉండిద్దండి. ఇప్పుడు ఉదయం పూట పాచికసులు అనేది ఊడ్చుకోవట్లేదు కదండి, ఎవరు ఊడవట్లేదు. ఓన్లీ పూజ చేసుకునే వాళ్ళైతే పూజ గది వాటికి నీట్గా తుడుచుకొని పూజలు చేసుకుంటున్నారు. ఇంక లేదనుకోండి వంటగది ఒక్కటి ఊడ్చుకొని వంట చేయటం అలా చేయటమే కానీ ఇల్లు మొత్తం మనం ఊడవం కదా. ఎవరన్నా వచ్చినా సరే ఇల్లు అనేది నీట్గా ఉండాలంటే సాయంత్రం పూట కసులు ఊడ్చుకున్నాం అనుకోండి ఇంకా ఉదయం వరకు ఇల్లు అనేది చాలా నీట్గా ఉండిద్ది. సాయంత్రం కసులు ఊడటానికి ఎక్కువ టైం పట్టదులండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయిద్ది.
బయట కూడా ఊడుస్తామండి. ఇల్లు మొత్తం కసువులు ఊడ్చి బయట మళ్ళీ సంధ్య కసువు ఊడవాలి. అది లైట్లు వేయకుండా కసువులు ఊడ్చుకోవాలండి. కసువులు ఊడ్చిన తర్వాత లైట్లు వేయాలి. కాకపోతే నేను వీడియో తీయాలి కాబట్టి నాకు చీకట్లో వీడియో కనిపిస్తుంది కాబట్టి నేను లైట్లు వేస్తే కసువులు ఊడుస్తున్నాను. నార్మల్గా అయితే మాత్రం లైట్ వేయకుండా కసువు ఊడ్చి తర్వాత లైట్లు వేసుకోవాలంటండి. చీకట పడేటప్పటికి సంధ్య కసువు అనేది ఊడ్చుకోవాలి. పల్లెటూరులో రూల్స్ అవి. చీకట పడ్డ తర్వాత కసువు ఊడిస్తే మాత్రం అస్సలు ఊరుకోరండి. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు, కసువులు ఊడకుండా నరుస్తారు. లోపల ఇల్లు మొత్తం ఊడ్చేసానండి. ఇంక ఇదిగోండి బయట గచ్చు ఊడుస్తున్నాను. ఉదయం పూట గచ్చు అంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకుంటాం కదా, మళ్ళీ సాయంత్రం 5 గంటలప్పుడు కూడా ఊడుస్తామండి. ఉదయం చూడండి ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ వేసాను. ఇంకా అయినా సాయంత్రం అయినా ఊడవంది తప్పదు. ఒక్కో రోజు ముగ్గు బాగుందనుకోండి, నాకు ఊడవటానికి మనసు ఒప్పక ఊడవను, అలాగనే ఉంచుతాను. మళ్ళీ రేపొద్దున కసు ఊడుస్తాం కదండి, అప్పుడు ఊడుస్తాను. అంటే ముగ్గు వరకు ఊడవను, మిగతా ప్లేస్ మొత్తం ఊడుస్తాను. రోడ్డు పక్కనే ఇల్లు కావడంతో మాకు మట్టి ట్రాక్టర్లో అవన్నీ ఎక్కువగా తిరుగుతా దుమ్మనేది చాలా ఎక్కువగా వస్తుందండి. మరీ 4 రోజులు బట్టయితే ఎంత డస్ట్ వస్తుందో, బయట వరండాలో బండ్లన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. ఉదయం మేము నిద్ర లేచేటప్పటికి బండ్లన్నీ తెల్లగా, మేము నడుస్తుంటే అడుగులు పడుతున్నాయండి, అంత దుమ్ము వస్తుంది. ఈ దుమ్ముకి సాయంత్రం కసువులు ఊడవటమే కాదు, బండ్ల కూడా తుడవాల్సి వస్తుందండి. కాకపోతే నేను తుడవట్లేదు కానీ అంత దుమ్ముగా ఉంటున్నాయి. ఒక్క పూట తుడుచుకోవడానికే అల్లాడిపోతాను. ఇంకా 2 పూటలు ఎక్కడ తుడుస్తావులే అని ఇంకా ఉదయం పూట పని అయిన తర్వాత బండ్ల తుడవటమే. అంట్లన్నీ నానబెట్టాను కదండి, అంట్లన్నీ బాగా నానిపోయినాయి. ఇంక ఇప్పుడు ఇదిగోండి కడిగేస్తున్నాను. ఉదయం అంట్లతో పోల్చుకుంటే సాయంత్రం పూట అంట్లు అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయిలేండి. ఇంకా ఉదయం పూట టిఫిన్ చేసిన అంట్లు కొన్ని కడుగుతాను, కొన్ని కడగను. నేను అంట్లన్నీ కడిగిన తర్వాత టిఫిన్ తింటాను కదండి, టిఫిన్ తిని టీ తాగుతాను. ఇంకా అంట్లు ఉంటాయి, అవన్నీ మళ్ళీ బయటికి తీసుకెళ్ళి ఎక్కడ కడుగుతావులే అని టబ్లే వేసి ఉంచి ఇంకా సాయంత్రం అంట్లతో పాటు కడిగేస్తాను. ఒక్కో రోజు సాయంత్రం అంట్లనేవి తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇంకా మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, మనం వాడుకునేవి, మినపప్పు డబ్బాలు, ఇడ్లీ రవ్వ డబ్బాలు, పసుపు డబ్బాలు, ఉప్పు డబ్బాలు, ఇంకా అలాంటివన్నీ ఎగస్ట్రా వేసుకొని కడిగేస్తూ ఉంటాను. సాయంత్రం పూట కొంచెం అంట్లు తక్కువగా ఉంటాయి కదండి, ఇంకా అలాంటప్పుడు ఇలా ఎగస్ట్రా అంట్లు అనేవి వేసుకొని క్లీన్ చేస్తూ ఉంటాను. ఉదయం పూట ఏమో పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, హడావుడిగా ఉండిద్ది కదా, అందుకని ఉదయం పూట నైట్ అంట్లు, ఇంకా ఉదయం అంట్లు అన్నీ కలిపి ఒకేసారి కడిగేస్తున్నా కాబట్టి అంట్లు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంక ఇలాంటి ఎగస్ట్రా అంట్లు అనేవి సాయంత్రం పూట కడిగేస్తున్నాను. ఈరోజు గుడికి వెళ్ళాలని చెప్పాను కదండి, గుడిలో హరికథ చెబుతున్నారు. నిన్న చెప్పారు, ఈరోజు లాస్ట్ రోజు అండి. ఇంక ఈరోజు కూడా చెప్తారంట. ఈరోజు చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోతారంటండి. ఇంకా అందుకని 7 గంటలకల్లా 7:30 కల్లా ఇంట్లో పనులన్నీ చేసుకొని అందరికి అన్నీ రెడీ చేసి పెట్టేసి నేను గుడికి వెళ్ళాలి. ఇంక ఇప్పుడు బట్టలన్నీ తీసి మడత పెట్టాలండి. అంట్లు కడగటం అయిపోయింది, ఇల్లు ఊడవటం అయిపోయింది, ఇంకా బట్టలు మడతేయాలి. బట్టలు మడతేస్తే ఇంకా పై పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా వంట పని అనేది ఒక్కటి ఉంటుంది. బట్టలు మధ్యాహ్నమే మడతేద్దామంటే బాగా ఆరట్లేదండి. కొన్ని బట్టలు ఆరిపోతున్నాయి, కొన్ని బట్టలు ఆరిపోవట్లేదు. బాగా ఎండగాయట్లేదు కదా, అదిగాక ఇటు గొంతులో వేస్తాను. గొంతులో ఎండ అనేది ఎక్కువగా రాదు, చల్లగా ఉండిద్ది. డాబా మీద వేయటానికేమో ఎండ ఎక్కువగా వస్తుంది. దానికి తోడు డాబా మీద తీగ అనేది కట్టలేదండి. అంతకుముందు కట్టిన తీగ అయితే తెగిపోయింది. ప్రస్తుతానికి డాబా మీద తీగ కట్టలేదు, అందుకని ఇటువైపున ఆరేసుకోవాల్సి వస్తుంది. సాయంత్రం 6 అయ్యేంత వరకు బట్టలు అనేవి అస్సలు ఆరట్లేదండి. అందుకని లేటుగా తీసి లేటుగా మడతేయాల్సి వస్తుంది. ఇంక ఇంట్లో చాలా బత్తాకాయలు ఉన్నాయండి, ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మా అబ్బాయికి జ్యూస్ చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు స్నాక్స్ అయితే ఏమీ తినలేదు. ఇంకా ఇంట్లో చెక్కలు, చక్రాలు, కేకు అవే ఉన్నాయి. స్కూల్కి కూడా అవే తీసుకెళ్తున్నాడు కదా, ఇంకా వాడికి తినాలనిపించలేదంట, తినకుండా వెళ్ళిపోయాడు. ఇంక వాడు ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత జ్యూస్ ఇద్దాంలే అని ఇంక కూడా జ్యూస్ చేస్తున్నాను. బత్తాకాయలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కదండి, ఇంకా బత్తాకాయల సీజన్ ఉన్న నాళ్ళు మేము తీసుకొచ్చి జ్యూస్ చేస్తూ ఉంటాను. పిల్లలైతే జ్యూస్ చేసిస్తే ఇష్టంగా తింటారు. కాయలు తినమంటే తినరు కానీ జ్యూస్ మాత్రం ఇష్టంగా తింటారండి. అన్ని జ్యూసుల కంటే కూడా ఈ జ్యూస్ అంటే మాత్రం బాగా ఇష్టం. నాకు చేయటానికి కూడా ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకి మిక్సీలకి వేసే పని ఉండదు. మిక్సీలకి వేసే జ్యూసులు అనుకోండి, వాళ్ళకి స్వీట్ సరిపోదని పంచదారలో పాలని అవన్నీ ఇవన్నీ వేయాలి. ఇవైతే ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, న్యాచురల్గా తాగేస్తారు పిల్లలు. అందుకని ఈ జ్యూస్ చేయటం అంటే నాకు ఇష్టం. ఫ్రూట్ జ్యూస్ అనేది పిల్లలకి హెల్త్కు చాలా మంచిదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో అడ్డమైన గడ్డి తింటూ ఉంటారు.
ఇలా మంచి హెల్తీ ఫుడ్ అనేది ఒక పూట ఇచ్చినా చాలు. మా వాడికి జ్యూస్ చేసి ఇంకా పక్కన పెట్టేశానండి. వాడైతే ఇంకా రాలేదు. ఇంకో గ్లాసులో పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇదిగోండి బియ్యం కడిగేశాను. బియ్యం కడిగి ఒక గంట సేపు నానబెట్టామనుకోండి బాగా నానిపోతాయి. అన్నం కూడా బాగుండిద్ది. బియ్యం నానబెట్టుకొని వండామనుకోండి అన్నం చాలా బాగుండిద్ది. కడిగి వెంటనే పొయ్యి మీద పెట్టామనుకోండి అన్నం అనేది ఇత్తులిత్తులుగా పలుకు పలుకుగా ఉండిద్ది. అందుకని బియ్యం కనీసం ఒక గంట సేపైనా నానబెట్టుకోవాలి. ఇంకా నేను గుడికి వెళ్ళాలన్నాను కదండి, ఇంకా స్నానం చేసి వచ్చాను. అన్నం కూడా వండేశానండి. అన్నం వండేశాను. మా అబ్బాయికి అయితే నీళ్లు కాగబెడుతున్నాను. మేమైతే చన్నీటి స్నానమేనండి. ఎండాకాలం నుంచి చన్నీటి స్నానమే చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా, చన్నీటి స్నానమే చేస్తున్నాం. ఇంకా వర్షాలు ఎక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉంటే మేము కూడా గ్యాస్ మీద కాగబెట్టుకుంటాం, కానీ లేదనుకోండి చన్నీళ్ళే స్నానం చేస్తాము. అన్నం వండేశాను. ఇంకా కూర పెరుగు అన్నీ తీసుకొచ్చి ఒకసారి పెట్టేస్తున్నానండి. నేను గుడికెళ్ళి కొంచెం లేటుగా వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టుకొని తింటారు కదా, అందుకని అన్నీ ఒక చాట పెట్టేస్తున్నాను. ఇప్పుడు గుడి నుంచి వచ్చేటప్పటికి టైం 10 గంటలు అవుతుందండి. 10 గంటల దాకా వాళ్ళు అన్నం తినకుండా ఉండలేరు కదా, మధ్యలో మనం రాలేము. అందుకని ఒక చాట పెట్టామనుకోండి వాళ్ళు ఇబ్బంది పడకుండా తింటారు. సాయంత్రం 5 గంటలప్పుడేమో గ్యాస్ కట్టు మీద ఉన్నవన్నీ తీసి అరమారలో పెట్టాను. మళ్ళీ 7 గంటలకేమో అరమారలో ఉన్నవన్నీ తీసి గ్యాస్ కట్టు మీద ఉంచాను. అలాగనే ఉంచాలంటే మనకేమో మనసు ఒప్పదండి. అవన్నీ అలా కనిపిస్తూ ఉంటుంటే మనకు పని చేయాలనిపించదు. అందుకని కొంచెం పని కష్టమైనా సరే ఎక్కడ వస్తువులు అక్కడ ఎప్పుడు పని అప్పుడు పర్ఫెక్ట్గా చేసుకోవటమే. ఇంక ఇదిగోండి నేను గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందో నచ్చలేదో చిన్న కామెంట్ రూపంలో చెప్పండి.